వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. టుడే 9 న్యూస్ కి స్వాగతం. ఈ భూమిపైన సృష్టించబడిన అన్ని ప్రాణుల కన్నా తెలివైన విశ్వాసం కలిగిన జంతువు కుక్క. మనిషికి కష్టపడి పని చేసుకుని తనను తాను పోషించుకునే అవకాశం ఈ సృష్టి కల్పించింది. కానీ వీటికి అవకాశం లేదు. ఎవరైనా ఇంత ముద్ద వేస్తే విశ్వాసంగా పడి ఉంటాయి. సో ఇలాంటి జంతువులను అమితంగా ప్రేమించే వ్యక్తి ఒకరు ఇటీవల కాలంలో తెరపైకి రావడం జరిగింది. ఆమె పేరు నగ్మా. ఈమె ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ. ఈమె కుక్కలను పిల్లులను అమితంగా ప్రేమిస్తుంది. కుక్క కనిపించినా పిల్లి కనిపించినా వాటికి ఏదో ఒక ఆహారం వేయకుండా వెళ్ళదు. సంతపేట ఏరియాలోని ఉన్న పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర కుక్కలగుంట ఏరియాలో ప్రభుత్వం వారు కుక్కల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. పేరుకే సంరక్షణ కేంద్రం. ఈ కుక్కలను పట్టించుకునే నాదుడే లేడు. అవి ఆకలితో అలమటిస్తూ బిక్కుబిక్కుమని చూస్తూ వాటి క్యాబిన్లో పడి ఉన్నాయి. కుక్కల బాధను చూడలేని నగ్మ కొన్ని హోటల్స్, క్యాటరింగ్స్, ఏదైనా ప్రోగ్రామ్స్ వారు మిగిలిన అన్నం ఇస్తే అది వాటికి తెచ్చిపెడుతుంది. లేదంటే తన శక్తి కొంది సొంత ఖర్చుతో వాటిని పోషిస్తున్నది. నేను ఒంటరిగా ఈ కార్యక్రమం చేయలేకున్నాను. జంతు ప్రేమికులు మరియు ప్రజలు తనకు తోడుగా రావాలని, మూగ ప్రాణులను ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. మానవత్వం ఉన్నవారు, జంతు ప్రేమికులు మరియు సంబంధిత అధికారులు తనకు తోడుగా చేయూతనిచ్చి మూగ ప్రాణులు అంతరించిపోకుండా ఆదుకోవాలని కోరుతున్నారు. ఈమె షెల్టర్ సొసైటీ అనే ఫౌండేషన్ ను నడుపుతున్నారు. సహకరించమని కోరుతున్నారు. ఈ మహిళను చూశారా? ఈమె తన జీవితాన్ని మొత్తం పిల్లుల కోసమే కేటాయించేసింది. ఇక్కడున్న పిల్లులన్నీ ఎవరో ఒకరు ఇంట్లో పెంచుకొని వాటికి ఆరోగ్యం బాగలేక ఆమెకిచ్చేసినవే. అయితే అలా ఆమెకిచ్చిన పిల్లులను అందరిలా నాకెందుకు ఈ గోల అనుకోలేదు. వాటిని చేరదీసింది. వాటికి నేనుండా అంటూ దగ్గరుండి వైద్యం చేసింది. సాధారణ స్థితికి అవి వచ్చేలా చేసి ఇప్పుడు స్వయంగా పెంచుకుంటోంది. మనుషులనే ఈ రోజుల్లో వద్దు అని బంధం తెంపుకొని రోడ్డున పడేస్తున్న రోజులివి. అలాంటిది ఈమె మాత్రం పిల్లులకు వాటి ప్రాణాలను కాపాడే దేవతలా మారింది. పేరు MD నగ్మా. మూలాపేట రావిచెట్టు సెంటర్లో ఉంటుంది. ఉద్యోగం లేదు, ఉపాధి మార్గం అంతకన్నా లేదు. 6 ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసేది. పిల్లుల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. పెళ్లి తర్వాత జీవితం కూడా పిల్లుల వల్ల ఈమెకు దూరమైపోయింది. అయినా వాటిని బిడ్డల్లా చూసుకుంటుందే తప్ప నాకెందుకులే అని వదిలేయలేదు. ఒకటైతే ఓకే, కాని ఇన్ని రకాల పిల్లులు పెంచడం అంటే మాటలు కాదు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అయినా మనసొప్పడం లేదు. తన ప్రాణం కంటే ఎక్కువగా వాటిని ఆదరిస్తోంది. ఆమె వద్ద ఇప్పుడు 60 నుంచి 70 దాతలు కూడా కొంచెం ముందుకు రావాలి. ఏదో సొంత ఇల్లు లేదు. రెంటెడ్ ఇంట్లో ఉంటూ పిల్లులపై ఆమె చూపుతున్న ప్రేమ చూస్తే కొంతమంది ఈమెకు పిచ్చా అన్నవాళ్లు ఉన్నారు. మరికొందరు గ్రేట్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. విమర్శలు, ప్రశంసలు ఇలా అన్నీ ఉన్నాయి. అయినా పిల్లులే తన ప్రాణం అంటోంది నగ్మా. దాతలు, ప్రభుత్వం చేసే సాయం కోసం ఆమె ఎదురు చూస్తోంది. చర్చికి వెళ్తారు. ఏం దేవుడు అదే చెప్పారా మీకు? మా కడుపు, మా పొట్ట, మా ఫ్యామిలీ, జంతువులు కూడా దేవుడు సృష్టించినారు. అంతే కదా.
నమస్తే అండి, నా పేరు ఎండి నగ్మ, నెల్లూరు. ఇది వచ్చేసి నెల్లూరు మున్సిపాలిటీ ప్లేస్. ఇక్కడ వచ్చేసి చూడండి, క్యాచ్ చేసిన ప్రతి డాగ్ని వయసు లెక్కన ఒక్కొక్క కేజీస్లో వేస్తున్నారు. ఇందులో కొన్ని హ్యాండిక్యాప్ అయిపోయి ఉన్నాయి, కొన్ని గాయాలతో ఉన్నాయి, కొన్ని ట్యాగ్ వేస్తున్నాయి, కొన్ని వచ్చేసి ఇంకా సర్జరీస్ అయిపోయిన డాగ్స్ని కూడా పట్టేసుకుని ఉన్నారనమాట. ఇది యాక్చువల్లీ ఇల్లీగల్ అనమాట. సర్జరీ అయిన డాగ్ని పట్టకూడదు, ఇది క్రైమ్. సో ఇంత తెలిసిది కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన వాడు ఎలా చెప్పాడో, పట్టిన వాడికి మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. చెప్పిన వాడితో చెప్పేస్తూ ఉంటారు, కానీ పట్టిన వాళ్ళు కొద్దిగా మైండ్తో ఆలోచిస్తే క్యాచ్ చేసిన డాగ్స్ని తీసుకొచ్చి సర్జరీ చేసి రిటర్న్ వదిలేయాలి తప్ప ఇలా బోన్స్లో వేసేసి వితౌట్ ఎనీ ఫుడ్ వాటర్ తప్ప వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు. అందులో రెండు డాగ్స్ 1 కేజీలో ఉంటే కొట్టుకుంటా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు అందరూ, ఇప్పుడు వీడియోస్ చూశారు, ఇందులో ఎట్లా కొట్టుకుంటున్నారో మీరు కూడా బాగా గమనించండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫుడ్ అనేది లేకపోతేనే డాగ్ బైట్స్ అనేది జరుగుతున్నాయి. అలా ఫుడ్ కానీ పెట్టకపోతే ఇన్ని సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటున్నాం. ఇదంతా ఎవరి తప్పు? మున్సిపాలిటీ అనమాట. మున్సిపాలిటీ వెంటనే చేసి సపోర్ట్ అనేది మున్సిపాలిటీ చేయడం అనేది కదా. కూడా నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది యాక్చువల్లీ. బిస్కెట్ కానీ ఈ ఫుడ్ కూడా వీళ్ళకి సరిపోదు. జస్ట్ ఒక్కొక్క బయట వేస్తున్నాను కానీ అది సరిపోనిది. కానీ మీరందరూ చెప్పాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ లొకాలిటీలో ఉన్నాను, జస్ట్ ఒక 5 minutes ఉండేసి వెళ్ళిపోతాను. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎట్లా పొజిషన్ ఉంటుందో అది దేవుడే దిక్కు. కానీ ఇలా క్యాచ్ చేయడం అనేది మంచిది కాదు. యాక్చువల్లీ ముందు మన కమిషనర్ గారు కొద్దిగా ఒకసారి వచ్చి చూస్తే ఆయనకు అర్థమవుతుంది. ఆయన చూడకుండా కూర్చొని పట్టేసుకున్నాం అనేది అది రీజన్ కాదు. ఇది నేను మేనకా గాంధీ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఆమె కూడా కొన్ని ఆర్డర్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. కానీ అలా పట్టడం నేరము. ఏ డాగ్ కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ సర్జరీ చేసుకొచ్చిన డాగ్ మాత్రమే ఇక్కడ ఉండాలి. వేరే డాగ్స్ ఎవరిని ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడ లోపల చూస్తే ఇంకా 200 డాగ్స్ ఒక రూమ్లో ఉన్నాయి. ఇంకా అది చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా లెటిన్ కానీ అక్కడే ఉంటుంది, బాత్రూమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, అందరు కొట్టుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఇలా అగ్రెసివ్గా అయిపోయి బయటికి వచ్చి కరుస్తున్నాయంటే కరవరా? మీరు అందరూ ఫుడ్ పెట్టకపోతే ఎందుకు కరుస్తాయి? పబ్లిక్ యాక్చువల్లీ కొద్దిగా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఓన్లీ మన కడుపు మన తినడం అని. యాక్చువల్లీ నేను ముస్లిం, ఇక్కడ ఎందుకు వచ్చాను? ఈ ఒక్క పొద్దులు ఇవన్నీ వదిలేసుకుని ఎందుకు వచ్చాను? నాకేం పని పాట లేకుండా కాదు. వాళ్ళ ఆకలి అనేది మనకు తెలుస్తుంది. మనం కూడా మనిషి కదా, మన మైండ్, మన దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, వాళ్ళకి బ్రెయిన్ ఇవ్వలేదు. సో మనం మనిషిలాగా బిహేవ్ చేయండి. వాళ్ళకు జంతువులు, వాళ్ళు మృగజీవులు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్టే అలా ఉంటుంది. మనం కొద్దిగా ఆలోచించుకుందాం. అన్ని సరే పట్టించారు, ఓకే. పట్టించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి చూసారా? ఎట్లా ఉన్న సిచ్యువేషన్ చూసారా? ఇలాగా రేపు మీ పిల్లలకైతే ఏం ఆలోచించారా? మీరు కూడా మీ పిల్లలు తీసుకొచ్చి ఒక బోన్లో వేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వీళ్ళు కూడా మేము పెట్ల వరకు అక్కడికి మాకు పిల్లలు లాంటి వాళ్ళు. అలా వచ్చి మీరు అందరూ చాలా మంది అంటారు పిల్లలు పెంచుకోండి, అది విషయం కాదు. ఇది పబ్లిక్, ఇది పబ్లిక్లోనే ఉంటాయి, అంతేగాని ఇళ్లలో ఉండరు. ఇళ్లలో ఉండేవి కొన్ని ఉన్నాయి, అవి పెట్టుకొని ఉంటారు. బయట ఉండేవి బయట ఉంటాయి, లోపల ఉండేవి లోపల ఉంటాయి. మనిషి కూడా అంతే, అడుక్కునేవాడు బయట ఉంటాడు, గొప్పవాడు లోపల ఉంటాడు. ఇది ఒకటే రీజన్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, నా కన్క్లూషన్ ఒకటే అనమాట. ఇలాగా పెట్టకూడదు, ఇలా పెట్టడం పెట్టవలసి ఎందరో చచ్చిపోయారా? ఇక్కడికి వచ్చి చూడరా? నెల్లూరులో ఎంతమంది ఉన్నారు కదా పెట్లవర్స్, ఎక్కడే వెళ్ళిపోయారు? వచ్చి గమనించండి. మీ కుక్క మీ పిల్లే కాదు, బయట సమాజంలో కూడా చాలా కుక్కల పిల్లలు ఉన్నాయి. కొద్దిగా మైండ్ ఆలోచించి బయటకు రండి, చూడండి. అందరూ ఒక్కొక్క బయట అన్నం వేస్తే సరిపోద్ది. ఒక మనిషి వల్ల ఇది జరిగేది కాదు. నాది NGOనే, కానీ అలా అందరూ తీసుకోలేదు. కొన్ని వాటిని పెట్టుకొని చేస్తున్నాను, చేయలేని పరిస్థితి. గారికి కూడా వెళ్ళడానికి అర్థమవుతుంది ఆ బాధ అనేది, ఫీలింగ్. ఆయన ఓన్లీ పొలిటికల్, ఇక్కడ వచ్చేసి పొలిటికల్ అనేది విషయం కాదు. ఏ పొలిటికల్ అయినా సరే, మాకు పొలిటికల్తో సంబంధం లేదు, పొలిటికల్ సంబంధం లేదు. మనిషి హ్యూమానిటీ పరంగా మాట్లాడుతున్నాను. మీ గవర్నమెంట్ ఒకసారి చూసి వీళ్ళకి ఏదైనా న్యాయం చేయండి, అంతేగాని ఇంకా వీటికి ఇట్లా టార్చర్ అయితే చేయొద్దు. దయచేసి వదిలేయండి, వాళ్ళ పార్టీకి వాళ్ళు తిరుగుతారు. యాక్చువల్లీ చెప్పాలంటే వచ్చే కాలం ఎనిమల్స్ ఎక్కువగా కనబడవు, డాగ్స్ కనబడవు. ఎందుకంటే మేము ఫ్యూచర్లో 5 years తర్వాత ఉండవంటే ఆలోచిస్తాం, కానీ కుక్కలు అయితే ఉండవు ఇంకా మీకు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇక్కడ దాకా ఆగిపోతుంది, వీళ్ళ జనరేషన్స్ ఆగిపోతున్నాయి, సర్జరీస్ చేయించేస్తున్నారు, ఆపేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో మీకు డాగ్స్ ఉండదు. ఈ 4 ఏళ్ళు కూడా వీళ్ళకి కొంచెమైనా అన్నం వేసి కాపాడుతుంది, అంతేగాని ఫ్యూచర్లో మీకు ఉండదు. మీకు దండం పెడతాను. యాక్చువల్లీ పబ్లిక్కి
చాలా మంది పబ్లిక్ బయట చంపేస్తున్నారు. ఇది కూడా చంపడం లాంటిదే, ఒక బోన్లో వేసేస్తే కొట్టుకొని వాళ్ళే చచ్చిపోతారు. ఇది ఒక జైలు అన్నమాట వీళ్ళకి. సో ఇలా మీరందరూ చేయొద్దు దయచేసి. కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నా రిక్వెస్ట్ తీసుకొని వీళ్ళందరినీ వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతకనియండి. అంతేగాని డాగ్ బైట్స్ అయినవి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ చేసి అది కూడా వదిలేయండి, ఉన్నంత వరకు బ్రతకనియండి. తర్వాత ఎట్లాగో ఫ్యూచర్లో మనకి డాగ్స్ కనబడవు. ఇదొకటి హామీ చేయగలుగుతాను. ఇంకేదైనా ఉంటే నా నుంచి ఏదైనా హెల్ప్ తీసుకోండి, అంతేగాని ఇలా డాగ్స్ని మాత్రం క్యాచ్ చేయొద్దు. నమస్తే, దండం.